వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగనన్న కాలనీలో అనర్హులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలని దీతెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం సంఘ సభ్యులు పెదరావూరులోని జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 97 ఎకరాల విస్తీర్ణ గల లేఅవుట్కు ఎక్కడ సరిహద్దు రాళ్లు లేవని, దీని కారణంగా లేఅవుట్ ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, తక్షణమే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని, చెట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అది కుదరని పక్షంలో కాలనీ చుట్టూ మొక్కలు నాటాలని తెలిపారు. కాలనీకి సంబంధించి సుమారు 5-6 ఎకరాల మేర ప్లాట్లు వేయకుండా భూమిని ఖాళీగా వదిలేశారని, దీనిని అప్పటి నాయకులకు 150 గజాల చొప్పున కేటాయించుకోవడం జరిగిందని, ఇది చట్టరీత్యా నేరమని, వీటిని రద్దు చేసి పేదలకు సెంటు భూమి చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా స్థానికులు వారి యొక్క సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని, దీనికి తగిన పరిష్కారం చూపాలని కోరారు. కొంతమంది రైతులు కలిసి ఇది మొత్తం 97 ఎకరాలు తీసుకుంటే ఆ తీసుకున్న సమయంలో మొత్తం సమంగా లేదు. కొన్ని కోణాలు ఉన్నాయి, కొన్ని వెనక్కి ముందుకు ఉన్నాయి. ఆ కోణాలు వెనక్కి ముందు ఉన్న ఆ స్థలాన్ని మొత్తం కూడా ప్లాటింగ్ చేసేటప్పుడు కొంతమంది నాయకులు ఆక్యుపై చేసి పక్క రైతులు కలిపినట్టుగా కలిపి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అని కొంతమంది చెప్పారు. అలానే ఈ స్థలాల్లో డి ఫారం పట్ట ఎలక్షన్ల ముందు కొంతమందికి ఈ పార్టీ నాయకుల్లో ఉన్న ఫాలోయర్స్కి ఇచ్చారు. ఆ డి ఫారం పట్ట ఇవ్వటం అనేది చాలా తప్పు. ఇక్కడున్న మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ప్లాట్లు వేసి ఒక్కొక్కరికి ఎంతైతే నిర్ణయించారో 1 సెంటు మాత్రమే కేటాయించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ ప్లాటింగ్ వేసే సమయంలో కొంత వేయకుండా వదిలేసేసి ఆ భూమిని సుమారుగా 5-6 ఎకరాల భూమిని 150 గజాల చొప్పున కొంతమంది నాయకులకి, అంటే కొంతమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలక్షన్ ముందు ఒక 4-5 నెలల ముందు ఇచ్చారు. అది చట్టవిరుద్ధం అని తెలిసినప్పుడు కూడా అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అవన్నీ చెల్లవు. మొత్తం ఇప్పుడు మేము మనక వచ్చి చూస్తే ఇక్కడెక్కడ కూడా ఈ మొత్తం కాలనీ మొత్తం కనుక ఎక్కడో కూడా బౌండరీ స్టోన్ అనేదే కనపడతలేదు. ఇలాంటి కాలనీస్లో బౌండరీ స్టోన్స్ కనుక వేయకపోతే పక్క రైతులు కానీ, కొంతమంది బయట బలం ఉన్న వ్యక్తులు కానీ, రౌడీలు కానీ వచ్చి ఈ ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. అది ప్రాథమిక సూత్రం. మొత్తం కాలనీ చుట్టూ బౌండరీ స్టోన్స్ వేసి బౌండరీకి ఫెన్సింగ్ పెట్టాలి. ఒకవేళ ఫెన్సింగ్ పెట్టి అంత డబ్బులు లేకపోతే కనుక మొక్కల ద్వారా మొక్కలేసి, ఇప్పుడు చాలా మొక్కలు నాటాలంటున్నారు ఈ గవర్నమెంట్ వారు. ఆ మొక్కలన్నీ కూడా ఈ కాలనీ చుట్టూ, జగనన్న కాలనీ చుట్టూ ఉన్నాయి, అన్నీ కూడా వేయాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మేము ఈరోజు పెదరావూరు లేఅవుట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూస్తే మొత్తం 97 ఎకరాల స్థలానికి ఎక్కడ కూడా హద్దులు అనేవి లేవు. 97 ఎకరాలకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు కూడా కొన్ని ఎంక్రోచ్ అయి ఉన్నాయి దీంట్లోకి. ఈ ఏదైతే 97 ఎకరాలు అంటున్నారో లేఅవుట్లోకి దీంట్లో ఎంక్రోచ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇళ్ళు చూస్తే ఒకళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. ఇందులో పేదవాళ్ళు ఎవరు, పేదవాళ్ళు కాని వారు ఎవరో కూడా అర్థం కావట్లేదు. అర్హులైన వాళ్ళ పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి, కానీ అనర్హులైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే, మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియలేదండి, ఇచ్చారు, మా పట్టా తీసుకొని ఇక్కడికి వస్తే మీ స్థలం ఇక్కడ కాదు వేరే చోట తిప్పండి అని చెప్పి పంపించేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది మహిళలు అయితే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డ్వాక్రా మహిళా గ్రూపు వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇక్కడ కట్టకుండా ఎక్కడికి పోయాడో తెలియట్లేదు. ఇంకోటి ప్రైవేట్ ప్రాపర్టీగా కొంతమంది ఇక్కడ ఎంక్రోచ్ అయి ఉన్నారు. అది మరి గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకున్నారో గత ప్రభుత్వం వాళ్ళకి తెలియాలి. మరి మన
మంత్రి గారైన శ్రీ నారాయణ మనోహర్ గారు మొన్న ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ ఏదైతే ఈ 97 ఎకరాల పొలం ఉందో, అదే ఈ లేఅవుట్ ఉందో, దీనికి ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే అన్యులు దీంట్లో ఎంకరేజ్ అయిపోయి రేపు ఎవరు క్వశ్చన్ చేసే. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ నిర్వహించారు. కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి ఈ రోజున ఒక తెలుగు పరిశ్రమకే రారాజులాగా వెలిగిందే స్థాయికి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకటరామయ్య జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ఫీల్డ్ విజిట్ లో భాగంగా వ్యవసాయ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ విజిట్ లో భాగంగా 9-10 ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అగ్రికల్చర్ ట్రైనర్ పి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో వరి నారు పీకి నాట్లు వేయడం తెలియచేసి విద్యార్థులతో వరి నాట్లు వేయించారు. ఎడ్లపల్లి గ్రామస్తులు ఉదయ్ శంకర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హై స్కూల్ ఎడ్లపల్లి చుండూరు మండలం. ఈరోజు మా స్కూల్లో వొకేషనల్కి సంబంధించి అగ్రికల్చర్లో మాకు ఎదురు పొలంలో నాట్లు వేయడానికి పిలుచుకొచ్చారు. మేము నాట్లు వేసాము, చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన ఎడ్లపల్లిలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఎస్ఏవిఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి మనకి అగ్రికల్చర్ వొకేషనల్ ట్రేడ్ ఉంది. దానిలో జరుగుతున్నటువంటి మనకి ఏ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఈరోజు మరి శ్రీ ఆలపాటి ఉదయ్ శంకర్ గారు ఎడ్లపల్లి గ్రామస్తులు వారి పొలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు శ్రమ యొక్క విలువను కూడా తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతా ఉంటాయి. మరి వీటి ద్వారా మనకి ఏ విధంగా మనకి ఒక పంట పండుతుంది, బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉండాలి, వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తల్లిదండ్రులు పడుతున్నటువంటి శ్రమ కానీ కష్టం కానీ తెలుసుకోవడానికి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ దోహదం చేస్తూ ఉంటాయి. ఫీల్డ్ విజిట్ అనేది ఈ వొకేషనల్ విభాగంలో ఒకటి. ఆ భాగంలో బట్టి మేము ఇక్కడికి పొలానికి తీసుకురావడం జరిగింది. పొలంలో వేసే నాట్లు కానీ, నారు పేగడం కానీ, లేకపోతే కట్టలు విసిరేయడం కానీ, నాట్లు వేసే విధానాన్ని పిల్లలకు చూపించడం కోసం ఈ ఫీల్డ్ విజిట్ చేయించాను. దీనిలో భాగంగా హెడ్ మాస్టర్ కూడా దీనిలో పాల్గొన్నారు. తదితర ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొన్నారు. పిల్లలు ఎంత చక్కగా నాట్లు వేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి కానీ, లేకపోతే ఉత్పాదకతను పెంచడానికి కానీ ఇవి ముందుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక పునాదిగా, అంటే చదివే కాదు మిగతావి కూడా వచ్చి ఉండడం వల్ల ఏ పని చేయడానికైనా కానీ సమర్థవంతంగా ఉంటారని ఆశిస్తూ ప్రతిరోజు ముఖ్యమైన వార్తాపత్రికలు చదవాలని, ప్రధానాంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పరీక్షకు సిద్ధమయ్యే తీరు, సిలబస్ ను వివరించారు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరించి హాజరైన అభ్యర్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, గయా సిద్ధౌలా, ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, కేదార్నాథ్, బసవేశ్వరరావు, సాంబశివరావు, సందీప్, కరీముల్లా, ప్రసాద్, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. వారు హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకం
16,347 పోస్టులు భర్తీ చేస్తారని సంకల్పం చేశారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యామంత్రి వాళ్ళిద్దరికి కూడా మన అభినందనలు తెలియజేయడంలో తప్పేమీ లేదు. 16,347 పోస్టులకి ఇది మొదటి అంశం. అంటే దీని వెనకాల సుదీర్ఘమైన మీకు తెలియని చరిత్ర ఉంది. రెండో అంశం ఏంటంటే నోటిఫికేషన్ బాగా వచ్చేసేది, కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా డిఈడి చేసాం, మాకు టెట్ అవకాశం ఇవ్వాలని. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అక్టోబర్ 3వ మీలో కూడా ఎక్కువ మంది రాస్తా ఉంటుంటారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైందా? నవంబర్ 2వ వారం కానీ 3వ వారం. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమారు ఎన్ని నెలలు ఉంది? 3 months. నవంబర్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం. కాబట్టి అక్కడ ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది? 3 నెలలు. 3 నెలలు 6 నెలలు వస్తుంది. మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది. దాని రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ జూన్ 12న పాఠశాలలు తెలిసే నాటికి మీరందరూ ఉపాధ్యాయులుగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో సంవత్సరం మాస్టారు 2099లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది 99 బ్యాచ్ నుంచి అప్పుడు ఫుల్గా బ్యాచ్ రన్ చేసాం. అయితే తర్వాత అవేర్నెస్ ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ డిఎస్సి మీద అవగాహన సస్పెక్ట్, డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టెట్లో ఉన్నారు చాలా వరకు. ఆ టెట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి మరి అప్లై చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఎక్కువ మనకి ఊపుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని క్లాసులు మరి నిర్వహిస్తాం. దానికి ఫ్యాకల్టీ కూడా సార్ గారు మనకి ఏర్పాటు చేస్తారు. అట్లాగే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పిన ఉమామహేశ్వరరావు మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఉమామహేశ్వరరావు మాస్టర్ మీకు 5 chapters జస్ట్ టచ్ చేశారు. వాటిని ఇంకా కూలంకుషంగా కొన్ని క్లాసులు మనం మీకు దాదాపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తక్కువగా జరిగి ఉంటుంది బీఈడి దశలో. ఇప్పుడు ఒక చిన్న విరామం.